here now! Cooper, go! I can't make it! Go! Case, go get her. Go! Get up, Fran. Go. I'm not gonna make it! Yes, you are. మాధవ్, ఎప్పుడొచ్చావు? నేను ఎప్పుడో వచ్చాను కానీ నీ సంగతి ఏంటి? ఈ మధ్య నిద్ర బాగా పడుతున్నట్టుంది. ఏమైంది విజయ్? తెలీదురా, నిన్న నుంచి ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ నొప్పులు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ముందు కేసు సాల్వ్ అవని మాధవ్, ఆ తర్వాత చూద్దాంలే. మరి కేస్ స్టేటస్ ఏంటి? సో ఏజెంట్ విజయ్, మీ దగ్గర ఫుల్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ 10 రోజుల టైం ఉండే, అయినా కానీ మీరు అతను పట్టుకోలేకపోయారు. అది కాకుండా చివరికి ఈ పరిస్థితికి వచ్చారు. ఇవే కిల్లర్ వాడిన లింట్ ఫ్రీ గ్లౌస్ మాధవ్. వీటి చూస్తే వాడే గుర్తొస్తున్నాడు. నువ్వేమంటావు? అంత దూరం ఉంటే ఎలా మాధవ్? మాధవ్ 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 మాధవ్. గుడ్ మార్నింగ్ సార్. ఇంకా ఎన్ని రోజులు విజయ్? ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ సార్. ట్రై చేయడంతో సరిపోదు విజయ్. వీ నీడ్ టు క్యాచ్ హిమ్. టేక్ యూర్ సీట్. అసలు కేస్ స్టేటస్ ఏంటి విజయ్? ఇప్పటి వరకైతే 2 కేసెస్ అండ్ 2 క్లూస్ సార్. నేను చేసిన ఇంట్రాగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కిల్లర్ చాలా బాగా ప్లాన్ చేసి మర్డర్ చేస్తున్నాడు. లింట్ ఫ్రీ గ్లౌజెస్, సైలెన్సర్స్, జామర్స్ ఇవి యూజ్ చేస్తున్నాడు. అవి కాకుండా క్రైమ్ సీన్లో క్లూస్ వదిలేస్తున్నాడు సార్. అవి డీకోడ్ చేస్తే మేబీ వీ కెన్ క్యాచ్ హిమ్. రెండు కాదు 3 మర్డర్స్. అండ్ ఈసారి ఐజీ పట్నాయక్ వాళ్ళ అమ్మాయి. అండ్ ఈ ఎన్వెలప్లో ఉన్న పేపర్ ఆ క్రైమ్ సీన్లో దొరికింది. యూ హ్యావ్ టు సాల్వ్ ద కేస్ అట్ ఎనీ కాస్ట్ విజయ్. మన డిపార్ట్మెంట్కి ఇది చాలా క్రూషియల్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూసెస్. బయట చూసావుగా ఏజెంట్ రామ్ ఐజీ ఆఫీస్ నుంచి 10 డేస్లో కేస్ డీబ్రీఫింగ్ కోసం ఆర్డర్స్ తీసుకొని వచ్చాడు. సో జస్ట్ గెట్ రెడ్ ఆఫ్ దిస్ విజయ్. షూర్ సార్, ఐ విల్ మేక్ ఎ మూవ్. అసలు ఈ 3 పేపర్స్ ఎలా దొరికాయి? పేపర్ నెంబర్ 3 ఏమో ఐజీ దగ్గర నుంచి, పేపర్ నెంబర్ 1 ఏమో రీసెంట్గా ఏసీపీ ఇచ్చారు. మరి పేపర్ నెంబర్ 2? నా ఇన్వెస్టిగేషన్లో దొరికింది. ఓకే, అయితే ఇవేంటి అని డీకోడ్ చేయడానికి ట్రై చేసావా? చేశాను రా, బట్ తెలియడం లేదు.
మేబీ ర్యాండమ్గా విక్టిమ్స్ చనిపోయే టైంలో వాళ్ళ బీపీ, ఆక్సిజన్, హార్ట్ రేట్ అనిపించాయి అంతే. లేదు విజయ్, కిల్లర్కి అవి మెజర్ చేసి పేపర్లో రాసి పెట్టేంత టైం ఉండదు. సంథింగ్ ఈస్ హిడెన్ ఇన్ ఇట్. సో పేపర్ నెంబర్ 3 ఏమో క్రైమ్ నెంబర్ 1లో దొరికింది, పేపర్ నెంబర్ 2 ఏమో సెకండ్లో, మరి పేపర్ నెంబర్ 1 రీసెంట్గా జరిగింది దాంట్లో, అంతేనా? అవునరా. ఇవి కాకుండా రీసెంట్గా వేరే కేసెస్ ఏమైనా రిజిస్టర్ అయ్యాయా? లేదురా. సో కిల్లర్ ఈ 3 మర్డర్స్ చేసి ఉండాలి. అసలు ఈ 3 మర్డర్స్ ఎందుకు చేయాలి? అది తెలియాలంటే ముందు వాడిని పట్టుకోవాలి. నీ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి నేను చెప్పిన టైప్ చేయి. 17.7822 59.8417 ఏం చూపిస్తుంది? అరేబియన్ సీ. ఇది సెర్చ్ చేయి. 17.2284 78.5917 ఇప్పుడేం చూపిస్తుంది? సిటీ అవుట్స్కట్స్ రా. సో ఎప్పుడు బయలుదేరుతున్నాం? ఎక్కడికి? లొకేషన్ దొరికింది కదా. ఆ లొకేషన్ ఏంటి అని తెలియకుండా ఎలా వెళ్తావు మాధవ్? తెలుసుకుని వెళ్ళడం కంటే వెళ్ళి తెలుసుకుంటే ఇంకా బాగుంటుందేమో. విజయ్, వాట్ హ్యాపెండ్ విజయ్? విజయ్, సిమి విజయ్. విజయ్, విజయ్ నన్ను చూడు విజయ్. విజయ్, విజయ్ నన్ను చూడు, నేను కనిపిస్తున్నానా? విజయ్, విజయ్ నన్ను చూడు. విజయ్ నన్ను చూడు, నేను కనిపిస్తున్నానా? సిమి విజయ్. విజయ్ నన్ను చూడు విజయ్. సిమి విజయ్. విజయ్, 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 విజయ్. సో ఎన్ని రోజుల నుంచి అవుతుంది ఇలా? నిన్న రాత్రి నుంచి రా. ఎప్పుడెప్పుడు అవుతుంది? ఏమోరా, నేను ఇక్కడ డీకోడ్ చేయలేకపోయాను. ఎంతైనా నా బ్రెయిన్ నీ అంత షార్ప్ కాదు కదా. మరి డాక్టర్ దగ్గరికి ఏమైనా? ముందు కేసు సాల్వ్ అవ్వని మాధవ్. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది? సో హౌ వాజ్ ద ఇన్వెస్టిగేషన్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? కొత్తగా ఏం లేదు, బేసిక్గానే స్టార్ట్ చేసాము. క్రైమ్ సీన్స్ని 2-3 టైమ్స్ సర్చ్ చేసాము. ఈ గాట్ సమ్ ఎవిడెన్స్. కిల్లర్ క్రైమ్ సీన్లో కొన్ని క్లూస్ వదిలేస్తున్నాడు, అవి డీకోడ్ చేయడానికి ట్రై చేసాము. మరేం తెలుసుకున్నారు? నేను ఇంకా కంప్లీట్గా డీకోడ్ చేయలేకపోయాను. అన్నట్టు ఈ కేసుని ఐజీ గారి దగ్గర ఫ్యూ మంత్స్ బ్యాక్ పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మరి తీసుకున్నారని తెలిసింది. నిజమేనా? కమాన్ ఆన్సర్ చెప్పండి విజయ్. అడుగుతుంది మిమ్మల్ని. కమాన్ విజయ్, ఆన్సర్ మీ. విజయ్, విజయ్ ఏంటిది? ఎవరైతే బ్రహ్మను తెలుసుకుంటారో వారే విప్రు. ఏం తింటా విజయ్? ఏం వద్దురా. విజయ్, ఏదైనా తింటే కదా కొద్దిగా బాడీలో ఎనర్జీ ఉండేది. అసలు మనం వెళ్తున్న పని జరుగుతుందా మాధవ్?
మనం వేసే ప్రతి అడుగు మన కొరకే అయి ఉండాలని రూల్ లేదు విజయ్. మరి ఈ అడుగును ఎవరి కోసం వేసావో ఒకసారి గుర్తెచ్చుకో. ఫలాన్ని ఆశించేవాడివి కాకూడదు. కర్మ చేయడంలో అశ్రద్ధ కూడా ఉండకూడదు. విజయ్, నువ్వెప్పుడూ అనేవాడివి కదా ఫలితం కన్నా ప్రయాణం ముఖ్యమని. కానీ మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది విజయ్. ఇంకా ఈ పోరాటం ఎందుకు? వద్దు విజయ్, ఆపే విజయ్. ప్లీజ్ విజయ్, నా మాట విను. ప్లీజ్ విజయ్. విజయ్, విజయ్, పోరాటం ఎందుకు? వద్దు విజయ్, ఆపే విజయ్. ప్లీజ్ విజయ్, నా మాట విను. ప్లీజ్ విజయ్. విజయ్, విజయ్. డోంట్ వరీ విజయ్, ఇలా అవుతుందని డాక్టర్ ముందే చెప్పారు. సో టీ బ్రీఫింగ్ రెజ్యూమ్ చేసామా? సో మీరు ఈ కేసు ఇంత పర్సనల్గా ఎందుకు తీసుకున్నారో చెప్తారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడగొచ్చా? మీరు డిపార్ట్మెంట్లో ఎందుకు జాయిన్ అయ్యారు? సిటీలో జరుగుతున్న క్రైమ్ రేట్ని తగ్గించడానికి నా సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్. అయినా నా మెంటాలిటీకి తగ్గట్టు జాబ్ బయటేయలేదు. అయితే మరి ఈ ధర్మరక్షణలో మీ కాంట్రిబ్యూషన్ ఎంత? ఐ మీన్ ఎన్ని కేసెస్ సాల్వ్ చేశారు, ఎంతమంది క్రిమినల్స్ పట్టుకున్నారని? అరౌండ్ 30 to 40. సో ఈ 40 కేసెస్లో ఏ ఒక్క కేసులో అయినా కిల్లర్ మీ వైఫ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా మీకు బాగా దగ్గర వాళ్ళని చంపేస్తుంటే ఏం చేసేవారు? ఏం మాట్లాడుతున్నావు విజయ్? ఆన్సర్ ద క్వశ్చన్ రామ్. ఎలా అయినా వాడిని పట్టుకొని చంపేసావాడిని. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే ట్రై చేస్తున్నాను రామ్. బట్ దానికి కొన్ని ప్రొసీజర్స్ అండ్ ప్రోటోకాల్స్ ఉంటాయి విజయ్. సీతాదేవి కనిపించకపోయేసరికి రాముడంతటి వారే ధర్మాన్ని పక్కన పెట్టి అన్ని లోకాలని కాల్చి బూడిద చేస్తానని ప్రతిజ్ఞ చేయబోయాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఏజెంట్ని. నేనెంత? సో వాట్ నెక్స్ట్? వాడిని పట్టుకోవడానికి బయలుదేరాను. విజయ్, 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 హా. ఏమైంది? ఏమోరా, నిద్ర వచ్చేసింది. వెళ్దామా? మాధవ్! 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 సో ఫైనలీ వచ్చేసా విజయ్. అంత సీరియస్గా చూస్తున్నావంటే నేను రావాల్సిన పని లేదనుకుంటా. కృష్ణుడు లేని కురుక్షేత్రాన్ని ఎప్పుడైనా చూసావా మాధవ్? పద.
విజయ్ ప్లీజ్ ఈ కేసుని సాల్వ్ చేయ విజయ్. పట్నాయక్ నన్ను చంపేస్తున్నాడు. ప్లీజ్ ఈ కేసుని సాల్వ్ చేయ విజయ్. పట్నాయక్ నన్ను చంపేస్తున్నాడు. ప్లీజ్ ఈ కేసుని సాల్వ్ చేయ విజయ్. పట్నాయక్ నన్ను చంపేస్తున్నాడు. ప్లీజ్ ఈ కేసుని సాల్వ్ చేయ విజయ్. పట్నాయక్ నన్ను విజయ్ చంపేస్తున్నాడు. సిమి విజయ్ సిమి విజయ్ ప్లీజ్ విజయ్ నన్ను చూడు విజయ్. ఈ కేసుని సాల్వ్ చేయ విజయ్ నీకు కనిపిస్తున్నానా? పట్నాయక్ నన్ను విజయ్ చంపేస్తున్నాడు. విజయ్ సిమి విజయ్ సిమి ఈ కేసుని సాల్వ్ విజయ్ నన్ను చూడు విజయ్ చూడు విజయ్. పట్నాయక్ నన్ను విజయ్ నీకు కనిపిస్తున్నానా? ప్లీజ్ విజయ్ కేసుని సాల్వ్ విజయ్ సిమి విజయ్ విజయ్ పట్నాయక్ నన్ను విజయ్ సిమి విజయ్ సిమి విజయ్ ప్లీజ్ విజయ్ నీకు కనిపిస్తున్నానా? కేసుని సాల్వ్ చేయ విజయ్ నన్ను చూడు విజయ్ నన్ను చూడు విజయ్. నువ్వు ఈ కేసు సాల్వ్ చేయాల్సింది విజయ్. అట్ ఎనీ కాస్ట్. విజయ్ 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 నన్ను చూడు విజయ్ నువ్వు ఈ కేసు విజయ్ సాల్వ్ సిమి విజయ్ చేయాల్సింది విజయ్. సిమి At విజయ్ any cost. విజయ్ నన్ను చూడు విజయ్. నువ్వు ఈ విజయ్ నీకు కేసు కనిపిస్తున్నానా? సాల్వ్ చేయాల్సింది విజయ్ నన్ను చూడు విజయ్. At any cost. విజయ్ విజయ్ నన్ను చూడు విజయ్. విజయ్ సిమి విజయ్ విజయ్ నన్ను చూడు విజయ్. నీకు కనిపిస్తున్నానా? At any cost. విజయ్ సిమి విజయ్ 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 నన్ను చూడు విజయ్. విజయ్ సిమి విజయ్ విజయ్ సిమి విజయ్ విజయ్ నీకు కనిపిస్తున్నానా? విజయ్ నన్ను చూడు విజయ్. నువ్వు ఈ విజయ్ కేసు సాల్వ్ చేయాల్సింది విజయ్ నన్ను చూడు విజయ్. విజయ్ నీకు కనిపిస్తున్నానా? విజయ్ 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 సిమి విజయ్ నువ్వు విజయ్ ఈ నన్ను కేసు చూడు సాల్వ్ విజయ్. చేయాల్సింది విజయ్. At any cost. విజయ్ నేను మీకు కనిపిస్తున్నానా? విజయ్ నేను మీకు కనిపిస్తున్నానా? విజయ్ 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 మీకేం కాదు. యు ఆర్ సేఫ్ నౌ. జస్ట్ 1 minute అంతే. మాధవ్ డోంట్ వరీ సార్. సడన్గా యాక్సిడెంట్ని ఫేస్ చేయడం వల్ల కొద్దిగా ట్రామాటిక్ స్టేజ్కి వెళ్ళారు. ఇనిషియల్గా వైటల్స్ ఫ్లక్చువేట్ అయ్యాయి. బట్ నో ఇష్యూస్ సార్. హీస్ ఆల్ రైట్ నౌ. But we have a debriefing in a few days. 1 week తర్వాత యూ క్యాన్ స్టార్ట్. బట్ అప్పటికి ఫుల్గా కోలుకోరు. సో మీరు కేర్ తీసుకోవాలి. తప్పకుండా డాక్టర్. డాక్టర్ మాధవ్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడే
సిటీలో ఇంకో మర్డర్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వాట్? Once there was a voice in war, guiding hands forevermore. Right or wrong, it's clear to see in the light of destiny. Now the silence fills the air. Every step is unaware. Truth is lost between the lines. No one speaks, no signs. No voice, no voice. No sign, no sign. No voice, no sign. No voice, no voice. No sign, no sign. No voice.